హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఈ చాప్టర్ కంప్లీట్ గా వన్ షాట్ లో రివిజన్ చేద్దాం. వన్ షాట్ రివిజన్ కాబట్టి మనం చాలా షార్ట్ కట్ గా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈ వీడియో మనకి చాలా చిన్నగా ప్లస్ చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతుంది. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. దాంతో పాటు వి ఆర్ ఆఫరింగ్ 2 కోర్సెస్. ఫస్ట్ మనం దీని యొక్క సిలబస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ దీని యొక్క సిలబస్ చూసుకున్నట్టయితే దిస్ ఈస్ యువర్ కంప్లీట్ సిలబస్ ఫర్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. దీంట్లో ఈ టాపిక్స్ మనకి డిలీట్ అయిపోయాయి. సో ఇవి మీరు చదవాల్సిన అవసరం లేదు ఎంసెట్ కోసం. సో కంప్లీట్ గా ఏ చాప్టర్ లో నుంచి ఏ టాపిక్స్ డిలీట్ అయ్యాయి దీని యొక్క పీడిఎఫ్ మన యొక్క వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. దాని యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ డ్యూరేషన్ లో మీరు చాలా లాస్ట్ లో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మీరు కంప్లీట్ గా వీడియోస్ చూసి ఇవన్నీ చేసే టైం లేదు. సో ఏం చేయాలి, షార్ట్ కట్ గా స్మార్ట్ వేలో మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎలా? we are offering 2 courses. One is for MPC and another one is for BPC. ఇది ఈక్వల్ గా AP and TS MSET కి యూస్ఫుల్ అవుతుంది. సో దీంట్లో ఏంటి, 5000 ప్లస్ మీకు చాప్టర్ వైజ్ గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంతో పాటు విల్ బి గెటింగ్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అండ్ కంప్లీట్ ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ కూడా దాంట్లో అవైలబుల్ గా ఉంటుంది. సో స్టడీ మెటీరియల్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. సో ఇలా మీకు షార్ట్ కట్ గా మీకు మంచిగా రివిజన్ అయిపోతుంది. సో మీరు ఇంకా దీన్ని పర్చేస్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఇవి పర్చేస్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క టాపిక్ వైజ్ గా మీకు ఇక్కడ క్వశ్చన్స్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే, సో లెట్ us move on to our topic. Magnetic field and magnetic force. Suppose if I consider any bar magnet, మనకి తెలుసు దట్ ఇది బార్ మ్యాగ్నెట్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది మనకి తెలుసు. బట్ మనకి చార్జెస్ ఎప్పుడైతే స్టేషనరీగా ఉంటాయి కదా, సో దెన్ దే విల్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, సో ఆల్రెడీ మనం చదువుకున్నాము. సో ఎప్పుడైతే చార్జ్ స్టేషనరీగా ఉంటుంది కదా, సో అది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ చార్జ్ ఒకవేళ మోషన్ లో ఉంది అంటే దెన్ ఇట్ విల్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో దానికోసమే మనం ఈ చాప్టర్ ని మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం గా చదువుతున్నాము. ఎప్పుడైతే చార్జ్ స్టేషనరీగా ఉంది కదా, సో ఇట్ విల్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అండ్ ఎప్పుడైతే ఈ చార్జ్ మోషన్ లో ఉంటుంది కదా, దెన్ ఇట్ విల్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మూవింగ్ చార్జెస్. మనం ఈ కంప్లీట్ చాప్టర్ లో చదవబోతున్నాము. దీన్ని మనం బి వెక్టార్ తో డినోట్ చేస్తాము. ఓకే, సో దీన్ని మనం బి తో డినోట్ చేస్తాము అండ్ ఇట్ ఈస్ ఏ వెక్టార్ ఫీల్డ్. ఎప్పుడైనా అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేసినప్పుడైతే సో మనం వెక్టార్ లాస్ ని ఫాలో అవ్వాలి. దెన్ ఇట్ ఫాలోస్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఇట్ మీన్స్ దట్ సపోజ్ magnetic field is produced by Q1 charge, Q2 charge and Q3 charge, then the equivalent will be B is equals to B1 plus B2 plus B3. Okay, so this is the principle of superposition. Okay, hope that is clear. ఎప్పుడైతే మనకి ఈ చార్జ్ Q1 నుంచి B1 ప్రొడ్యూస్ అవుతుందో, Q2 నుంచి B2 ప్రొడ్యూస్ అవుతుంది, Q3 నుంచి B3 ప్రొడ్యూస్ అవుతుంది అంటే సో దాని యొక్క సమ్మేషన్ మనం ఇలా చేస్తాము. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ us move on to the next concept, that is magnetic force and Lorentz force. మనం చాలా ఈజీగా వన్ షాట్ లో రివిజన్ చేసుకుంటున్నాం కాబట్టి లెంతీగా కాకుండా షార్ట్ కట్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇంతకు ముందే మనం చూసాము. ఇక్కడ ఎప్పుడైతే ఏదైనా సపోజ్ ఇది కన్సిడర్ చేసుకుంటే దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఏదైనా ఒక చార్జ్ కానీ ఏదైనా ఎంటర్ అవుతాయి. సపోజ్ ఒక నెయిల్ నేను ఇక్కడ తీసుకొని వస్తే సో ఇట్ విల్ ట్రై టు అట్రాక్ట్ ఇట్, రైట్. ఇది దీని వైపు దీన్ని లాగడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఎప్పుడైతే చార్జ్ మూవ్ అవుతుంది కదా, సో ఇట్ విల్ ఆల్సో ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఏదైనా చార్జ్ మనం తీసుకొని వస్తే దీన్ని ఇది అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అక్కడ కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ దట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ విల్ బి గివెన్ బై, సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు QVB sin theta. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి చిన్న చిన్న వేరియేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఎప్పుడైతే మనం చెప్తున్నాం కదా చార్జ్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో చార్జ్ మనకి స్టేషనరీగా ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే మోషన్ లో ఉంటుంది కదా అప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో అప్పుడు యాక్ట్ చేసే ఫోర్స్ ని మనం లారెన్స్ ఫోర్స్ అని అంటాము. సో లారెన్స్ ఫోర్స్ F లారెన్స్ విల్ బి గివెన్ బై బోత్. ఓకే, సో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంది ప్లస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉంది కాబట్టి ఆ ఫోర్స్ ఏదైతే ఉంది కదా ఇట్ విల్ బి ఈక్వల్స్ టు
సి QVB sin theta plus that is QER. Okay, so it is electric field. So this is known as Lorentz force. మనకి ప్రీవియస్ పేపర్స్ మనం చూసుకున్నట్టయితే చాలా క్వశ్చన్స్ కూడా ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఉంటాయి. మనకు టెస్ట్ సిరీస్ ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ప్లస్ స్టడీ మెటీరియల్లో కూడా దీని గురించి మనకి చాలా క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 499కి అది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ లో చూడండి మనకి ఒక 3 కండిషన్స్ మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఎప్పుడైతే థీటా 0 ఉంటుందో, థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు మనకి కంప్లీట్ గా ఈ ఫోర్స్ మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0 అవుతుంది. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. ఎప్పుడైతే థీటా 0 అవుతుంది, దట్ ఈస్ సైన్ థీటా, ఇక్కడ నేను 0 సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈ టోటల్ టర్మ్ కూడా మనకి 0 అయిపోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ సపోజ్ theta is equals to 180. So we know that sin 180 is also 0. So 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే again it will become 0 ప్లస్ ఇంకో టైం కూడా ఈ ఫోర్స్ మనకి 0 అవుతుంది. ఎప్పుడు వెన్ చార్జ్ ఈజ్ స్టేషనరీ. ఎప్పుడైతే చార్జ్ స్టేషనరీగా ఉంటుందో దెర్ ఈజ్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదో దెన్ దెర్ విల్ నాట్ బి ఎనీ మ్యాగ్నెటిక్ ఫోర్స్. హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే, సో ఈ 3 కండిషన్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మీకు ఒక MCQ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ 3 కండిషన్స్ ప్లస్ ఇంకో వేరే కండిషన్ ఏదైనా ఇస్తే అది ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా మీకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్ us move on to the నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ లారెన్స్ ఫోర్స్ ని కూడా మీరు చూడవచ్చు. ఓకే, సో కంప్లీట్ గా మీకు లారెన్స్ ఫోర్స్ చూసుకున్నట్టయితే ఇలా మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో లారెన్స్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం లేదు, Q మనం కామన్ తీసుకున్నాము అక్కడ నుండి, ప్లస్ ఈ కంప్లీట్ గా డీటెయిల్స్ అక్కడ సేమ్ అవే అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ఒకవేళ మీకు టీటా వాల్యూస్ అవి ఇస్తే మీరు ఇంతకుముందు నేను చెప్పిన దాన్ని ప్లస్ లేదంటే దీన్ని కూడా మీరు డైరెక్ట్ గా యూజ్ చేసేసి మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యూనిట్స్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి మనకి న్యూటన్స్, ప్లస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క యూనిట్స్ మనం చూసుకున్నట్టయితే టెస్లా. బట్ దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ వాల్యూ కాబట్టి మనం చిన్న యూనిట్ గాస్ గా దీన్ని యూజ్ చేస్తాము. అండ్ 1 గాస్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻⁴ టెస్లా. ఓకే, సో చాలా పెద్ద వాల్యూ కాబట్టి మనం ఇక్కడ గాస్ నే యూజ్ చేస్తూ ఉంటాము ప్రతిసారి. సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ సో నెక్స్ట్ వచ్చేసి బయో-సావర్ట్ లా. ఓకే, సో బయో-సావర్ట్ లాలో మనం చూద్దాం. బయో-సావర్ట్ లాలో ఏంటి, సపోజ్ మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి, వెరీ స్మాల్ ఎలిమెంట్. సపోజ్ నేను ఇక్కడ DL తీసుకున్నాను, కరెంట్ I ఇక్కడ ఫ్లో అవుతుంది, అండ్ పాయింట్ P ఇక్కడ మనం తీసుకున్నాము, అండ్ దిస్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ DB. సో ఇక్కడ చాలా చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నాం కాబట్టి DB ఈజ్ ఈక్వల్స్ టు I into DL cross R upon R cube times mu0 upon 4 pi. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి కూడా మీకు చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకి ఈ వాల్యూస్ ఏంటి, సో mu0 వచ్చేసి మనకి మనం దీన్ని పర్మిబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఓకే అంటాము. నేను ఇక్కడ డెరివేషన్స్ ఇవన్నీ కూడా లెంతీగా ఏమి చెప్పట్లేదు, షార్ట్ కట్ గా మీకు ఎగ్జామ్ లో ఏవైతే యూజ్ అవుతాయి కదా అవి మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో డిబి విల్ బి ఈక్వల్స్ టు దిస్ వాల్యూ. చాలా చాలా ఇంపార్టెంట్ mu0. ఇది వచ్చేసి మిగతా వాల్యూస్ అన్ని కూడా మీకు అక్కడ నుంచి తెలుస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ బయో-సావర్ట్ లా ఇన్ షార్ట్ ఫామ్. ఓకేనా, చిన్నగా ఇంతగా మీకు చదువుకొని ఉంటే మీకు సరిపోతుంది. ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ వస్తే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటే, మనకు టెస్ట్ సిరీస్ కానీ ప్రీవియస్ పేపర్స్ ఇలాంటివి కూడా మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటే ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ యాక్సిస్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ లూప్. ఓన్లీ ఇది మాత్రమే మనకి సిలబస్లో ఉంది, బట్ ఈ రెండు కూడా మీరు చదివితే అది మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి నేను అది కూడా చెప్పేస్తాను. చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది సింపుల్గా అయిపోతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ మనం ఇక్కడ సెంటర్ ఆఫ్ దిస్ సర్క్యులర్ లూప్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సెంటర్ ఆఫ్ దిస్ సర్క్యులర్ లూప్, ఇది దీంట్లో నుంచి కరెంట్ I ఫ్లో అవుతుంది. సో ఈ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ లో మనకి ఈ సెంటర్ లో ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో మనం చూస్తున్నాం. సో ఆ వాల్యూ వచ్చేసి B0 ఈజ్ ఈక్వల్స్ టు mu0 I upon 2R అవుతుంది. ఓకే,
సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ వచ్చేసి μ0I/2r. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఇది మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ 3 వాల్యూస్లో కూడా చాలా సిమిలారిటీస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజన్లో వచ్చేస్తారు ఆప్షన్స్ వచ్చినప్పుడు అని నేను ఇవి 2 కూడా చెప్పేస్తున్నాను. ఓకే, సో దీని యొక్క వాల్యూ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సర్క్యులర్ సెంటర్ ఆఫ్ దిస్ సర్క్యులర్ లూప్ విల్ బి గివెన్ బై μ0I/2r. సపోజ్ అదే నేను ఇక్కడ ఒక చిన్న ఆర్క్ తీసుకున్నాను అనుకోండి, దీని యొక్క లెంత్ వచ్చేసి L అనుకుందాం అండ్ దిస్ ఈజ్ రేడియస్ R. సపోజ్ ఇక్కడ I ఫ్లో అవుతుంది కరెంట్. ఓకే, ఈ చిన్న ఈ సెక్షన్ మాత్రమే ఈ సర్కిల్లో నుంచి తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి సేమ్ వాల్యూ μ0I/2r. సో ఇక్కడ ఒక సెక్షన్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి α/2π. ఓకే, సో μ0I/2r ఇంటూ α/2π. సో ఇది మనకి దీని యొక్క వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ సిలబస్. ఓకే, సో చాలా 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 ఇంపార్టెంట్. ఇది మనకి సిలబస్లో ఉంది కాబట్టి. ఓకే, సో సిలబస్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఈజీగా చాలా ఇంపార్టెంట్గా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి, ఈ యాక్సిస్లో ఎక్కడైనా సరే మనకి ఒక వాల్యూ కావాలి. సో ఈ యాంగిల్ మనం థీటా అనుకుంటే, సో బి దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి గివెన్ బై μ0I/2r sin cube theta. Okay, so this is your value. Hope that is clear. ఎప్పుడైతే ఈ sin theta మనకి 0 అవుతుందో, సపోజ్ ఈ sin theta మనకి 90 అవుతుందో, ఈ వాల్యూ మనం చూసుకోవచ్చు. సో ఈ వాల్యూ మనకి సిమిలర్గా ఉంటుంది దీంతో. ఓకే, సో అంటే ఈ పాయింట్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చేసింది అని మీనింగ్. సో అప్పుడు sin cube theta అన్నప్పుడు మనం ఎప్పుడైతే చూసుకుంటాం కదా, ఇది సెంటర్ ఆఫ్ దిస్ సర్క్యులర్ లూప్ అవుతుంది కాబట్టి సో ఈ వాల్యూ మాత్రమే వస్తుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిపైన బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనకు టెస్ట్ సిరీస్లో కూడా దీనిపైన బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆంపియర్స్ సర్క్యూటల్ లా. సపోజ్ ఇక్కడ మనం ఒక సర్క్యూట్ తీసుకుందాం, దీంట్లో నుంచి కరెంట్స్ వస్తున్నాయి పోతున్నాయి. సో అప్పుడు మనకి దాని యొక్క కంప్లీట్గా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి it will be given by line integral of B dl is equals to μ0I. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఈ I వచ్చేసి మనకి I enclosed. ఓకే, I enclosed. సపోజ్ దీంట్లో నుంచి I1, దిస్ ఈస్ I2 అండ్ దిస్ ఈస్ I3 మనం అనుకుందాం. ఓకే, I1 I2 I3. ఓకే, I1 I2 I3 మనం అనుకుందాం. ఇవి బయటికి వస్తున్నాయి పాజిటివ్, ఇది కూడా బయటికి వస్తుంది పాజిటివ్, అండ్ ఇది లోపలికి వెళ్తుంది నెగటివ్ అని మనం అనుకుంటే, సో ఆ I వాల్యూ వచ్చేసి I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 మైనస్ I2 మైనస్ I3 అవుతుంది. ఓకే, సో ఈ వాల్యూని మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి డైరెక్ట్గా, ఒక ఐని మాత్రమే కాకుండా. సో ఇది మనకి ఆంపియర్ సర్క్యూటల్ లా చెప్తుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్, బట్ నేను చాలా షార్ట్ కట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో చాలా సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం దీన్ని డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఇంత మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో మంచిగా సాల్వ్ చేయగలిగితే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సోలోనైట్. ఇక్కడ ఏంటి, ఒక స్ప్రింగ్ లాగా మనం దీన్ని వైండింగ్ చేసి ఉంటాము. సో ఎప్పుడైతే చార్జెస్ మూవ్ అవుతాయో అప్పుడు మనకి దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, మనందరికీ తెలుసు. ఓకే, సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందో దాని యొక్క వాల్యూస్ మనకి కావాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి దాని యొక్క వాల్యూస్ మనకి కావాలి కాబట్టి సో మనం 3 పాయింట్స్ దగ్గర దీన్ని మెయిన్గా డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సో ఈ సెంటర్ పాయింట్ దగ్గర, ఇక్కడ బయట అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సోలినాయిడ్. సో ఈ 3 వాల్యూస్ మనకి తెలుసుంటే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనం సెంటర్లో చూసుకున్నట్టయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఇట్ విల్ బి గివెన్ బై μ0 I. ఓకే, సో ఇది n వచ్చేసి నెంబర్ ఆఫ్ టర్న్స్, n అయితే మనం టర్న్స్ తీసుకున్నాం కదా, అది మనం ఏం అజ్యూమ్ చేస్తున్నామంటే ఈ లెంత్ ఏదైతే ఉంది కదా అది మనకి L చాలా 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 గ్రేటర్ దెన్ దిస్ R. ఓకే, సో ఈ R కంటే ఈ లెంత్ ఏదైతే ఉంది కదా ఇది చాలా చాలా గ్రేటర్ దెన్ అని మనం అజ్యూమ్ చేసుకొని ఈ వాల్యూస్ ని మనం తీసుకొని వస్తున్నాము. ఓకే,
సో ఇది సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ సెంటర్ ఆఫ్ సోలెనాయిడ్. ఓకే, మ్యూ నాట్ ఎన్ ఐ. మీకు డైరెక్ట్ గా కూడా దీన్ని ఆప్షన్స్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే మీకు సింపుల్ గా ఒక ప్రాబ్లం ఇచ్చేసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేసే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎండ్, ఓకే, ఎండ్ లో ఎంత ఉంటుంది అంటే, సో బి ఈజ్ ఈక్వల్స్ టు దీని యొక్క హాఫ్ వాల్యూ ఉంటుంది. ఓకే, మ్యూ నాట్ ఎన్ ఐ అపాన్ 2. మీకు కూడా ఉంటుంది కాబట్టి నేను ఇలా హాఫ్ వాల్యూగా ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే, సో బయట మనం చూసుకున్నట్టయితే బి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే టోరాయిడ్. ఏం లేదు, సోలెనాయిడ్ ని దాన్ని ఇలా బెండ్ చేసేస్తాము, సర్క్యులర్ ఫామ్ లో చేసేస్తాము. దానికి వైండింగ్స్ అక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఇన్సైడ్ లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సెంటర్ లో మనకి 0 ఉంటుంది. ఓకే, సో టోరాయిడ్ లో సెంటర్ లో 0 ఉంటుంది, బయట కూడా మనకి బి 0 ఉంటుంది. ఓకే, బట్ అండర్ ద సోలెనాయిడ్, అండర్ ద టోరాయిడ్, ఓకే, టోరాయిడ్ లోపల ఎంత ఉంటుందంటే B is equals to mu naught n, okay, number of turns ఇక్కడ n I upon 2 pi r. okay, so this is your value. చాలా ఇంపార్టెంట్. సి ఇన్సైడ్, ఓకే, సెంటర్ లో కూడా మనకి 0 ఉంటుంది, ఇక్కడ బయట కూడా మనకి 0 ఉంటుంది, ప్లస్ ఇక్కడ లోపల, ఓకే, దీని యొక్క యాక్సిస్ లో, ఓకే, టోరాయిడ్ యొక్క దీంట్లో మధ్యలో మాత్రం మనకి ఈ వాల్యూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. దీనిపైన కూడా మీకు డైరెక్ట్ గా క్వశ్చన్స్, అంటే ఇదే వాల్యూ మీకు ఇచ్చేసి గెస్ దిస్ సెంటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ టోరాయిడ్ అని కూడా మీకు ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. సో లెట్ us move on to next concept, that is magnetic force between two current carrying wires and those two wires are parallel. ఓకే, సో ఇది మనకి ఎగ్జాక్ట్ గా మన యొక్క సిలబస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని చదవాల్సిందే, వేరే ఛాన్సెస్ ఏమీ లేవు. సో ఇక్కడ మనం 2 కండిషన్స్ తీసుకుందాం. సపోజ్ బోత్ కరెంట్ I1 కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ I2 కరెంట్ ఫ్లో అవుతుంది ఇక్కడ. సో రెండు కరెంట్స్ కూడా సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయి అని అనుకుందాం, అండ్ దే ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ d. ఇక్కడ మనం ఒక కరెంట్ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది అండ్ ఇంకో కరెంట్ ఇక్కడ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. ఓకే, అండ్ I1 అండ్ I2. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆల్సో సెపరేటెడ్ బై డిస్టెన్స్ d. నా ఇక్కడ మీరు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సేమ్ డైరెక్షన్, ఓకే, సేమ్ డైరెక్షన్ లో ఉన్న ఇవి మనకి అట్రాక్ట్ అవుతాయి. ఓకే, అండ్ అపోజిట్ డైరెక్షన్, ఓకే, అపోజిట్ డైరెక్షన్ రిపెల్స్. ఓకే, అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ F పర్ యూనిట్ లెంత్. ఓకే, సపోజ్ ఈ లెంత్ L మనం తీసుకున్నట్టయితే ఈ యూనిట్ లెంత్ కి మనం F upon L will be given by mu naught I1 I2 upon 2 pi d. ఓకే, సో ఇది మనకి వాల్యూ. చాలా సింపుల్ గా నేను ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఫార్ములేస్, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. ఓకే, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ కంప్లీట్ కాన్సెప్ట్. మీకు చాలా తక్కువ టైంలో ఇది రివైజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హోప్ దట్ ఈస్ క్లియర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను, వేరే ఇంకా ఏమి చాలా థియరీ ప్లస్ డెరివేషన్స్ ఏమీ చెప్పట్లేదు. చాలా ఈజీగా మీకు ఫైనల్గా ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి రివిజన్ కోసం హెల్ప్ఫుల్ అవుతుందని ఇవి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఓకే, మ్యాగ్నెటిక్ మూమెంట్. సపోజ్ ఇక్కడ కరెంట్ I ఈ లూప్ లో నుంచి ఫ్లో అవుతుంది అండ్ దీని యొక్క ఏరియా వెక్టర్ వచ్చేసి A తో ఉంది అనుకోండి. దెన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ మ్యూ విల్ బి గివెన్ బై NIA. A వచ్చేసి మనకి ఏరియా వెక్టర్. ఓకే, ఏరియా వెక్టర్ అండ్ ఇక్కడ N వచ్చేసి నంబర్ ఆఫ్ లూప్స్. ఓకే, అండ్ I అయితే మనకి తెలుసు. ఓకే, సో మూమెంట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చేసి ఈ వాల్యూతో మనకి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. సి ఎప్పుడైనా సరే ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ లో అలైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సపోజ్ ఇక్కడ నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ ఈ మ్యూ ఉందనుకోండి, సో ఇట్ విల్ ఆల్వేస్ ట్రై టు అలైన్ విత్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంది కదా, సో దీన్ని ఇక్కడికి తేవడానికి ట్రై చేస్తుంది. సో అక్కడ మనకి టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో టార్క్ విల్ బి గివెన్ బై, ఆ ప్రొడ్యూస్ అయిన టార్క్ యొక్క వాల్యూ వచ్చేసి టార్క్ టౌ. ఓకే, దీన్ని మనం టౌ తో డినోట్ చేస్తాము అండ్ ఇట్ విల్ బి గివెన్ బై మ్యూ నాట్ క్రాస్ B. ఓకే,
సో ఈ టార్క్ యొక్క వాల్యూ వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన బేస్ చేసుకొని మీకు సపోజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇచ్చేసి ప్లస్ ఇక్కడ మూమెంటం కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా ఇచ్చేసి టార్క్ ఫైండ్ అవుట్ చేయమంటే జస్ట్ యూ హ్యావ్ టు డూ దిస్ వన్. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ కాన్సెప్ట్. ఓకే, సో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఒక 2 to 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ 2 to 3 పాయింట్స్ మనం గ్యాల్వనోమీటర్ గురించి చదువుకుంటే ఎంసెట్ లో క్వశ్చన్ ని క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం డిఫ్లెక్షన్ కావాలి మనకి. ఓకే, డిఫ్లెక్షన్ వాల్యూ ఏంటి? నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కరెంట్ సెన్సిటివిటీ. ఓకే, కరెంట్ సెన్సిటివిటీ. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ సెన్సిటివిటీ. ఓకే, వోల్టేజ్ సెన్సిటివిటీ. ఈ 3 వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి గ్యాల్వనోమీటర్ లో నుంచి ఎప్పుడు కూడా ప్రతిసారి ఇక్కడ నుంచి మనకి అడుగుతా ఉంటారు. ఓకే, సో ఈ 3 వాల్యూస్ ఏంటో మనం చూసాం. ఫస్ట్ డిఫ్లెక్షన్ వచ్చేసి, సో మనం ఇంతకు ముందే చూసాం టౌ ఈజ్ ఈక్వల్స్ టు NIAB. ఓకే, సో ఇక్కడ టౌలో నుంచి అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు K theta. ఓకే, సో ఇక్కడ ఈ థీటానే మన యొక్క గ్యాల్వనోమీటర్ యొక్క డిఫ్లెక్షన్. సో theta will be equals to ఏమవుతుంది దీని యొక్క వాల్యూ NIAB upon K. ఓకే, సో ఇక్కడ K వచ్చేసి మనకి స్ప్రింగ్ కాన్స్టెంట్. ఓకే, స్ప్రింగ్ కాన్స్టెంట్ లేదంటే స్ప్రింగ్ టార్షనల్. ఓకే, స్ప్రింగ్ టార్షనల్ కాన్స్టెంట్ అని కూడా మనం దీన్ని అంటాము. నెక్స్ట్ మనం కరెంట్ సెన్సిటివిటీ చూసుకున్నట్టయితే ఈ థీటాని మనం I తో డివైడ్ చేస్తే మనకి కరెంట్ సెన్సిటివిటీ వస్తుంది. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు NAB upon K. హోప్ దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వోల్టేజ్ సెన్సిటివిటీ మనం చూసుకున్నట్టయితే ఈ థీటాని వోల్టేజ్ తో డివైడ్ చేస్తే theta upon V is equals to NAB by K times of R. ఓకే, సో ఇక్కడ ఈ R వచ్చేసి టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ కాయిల్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా సింపుల్ గా మీకు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నాము. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు రివైజ్. మీకు చాలా ఎండ్లో ఇది చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది రివైజ్ చేయడానికి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను.